హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు వంటశాల. నేను మీ విజయాని. ఈరోజు స్పెషల్ ఏంటో మీకు ఆల్రెడీ తెలిసిపోయిందో వచ్చి మాకు మామిడికాయలు వచ్చేసాయో వచ్చి మా మేనత్త తీసుకొచ్చిందో వచ్చి దావణగిరి నుంచి, కర్ణాటక నుంచి అనమాట. దావణగిరి అంటే తెలియని వాళ్ళ కోసం చెప్తున్నానండి. అక్కడ నుంచి మామిడికాయలు వచ్చాయి. అందుకే ఈరోజు ఒక 2 కాయలు పచ్చడి పెడదాం అనుకున్నాను. అదే మీకు కూడా చూపిద్దామని చెప్పి మిమ్మల్ని కూడా ఊరిద్దామని ఒక 4 కాయలు మిగిలితే ఏం చేశానంటే మామూలుగా వేరే ఏదైనా పచ్చడి చేద్దాం కొబ్బరికాయ వేసి అనుకున్నాను. అలాగే ఒక 2 కాయలు బాగా పుల్లగా ఉన్నాయి కదా, జీడి ఆవకాయ కింద మామూలుగా పెట్టుకుందాం, అది కూడా మీకు చూపిద్దామని అనమాట. ఇది స్పెషల్. అయితే ఇప్పుడు ఆవకాయ ఎలా పెట్టుకోవాలో చూపిస్తానండి. సింపుల్గా ఒక్క కాయ అన్నా కూడా పెట్టేసుకోవచ్చు, 2-3 కాయలన్నా కూడా సరదాగా ఒక 4-5 రోజులకు వారం రోజులకు వచ్చేలా కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఈ ఆవకాయ పెట్టుకోవాలంటే మామూలుగా కాయలు కడిగేసుకునండి, ఫస్ట్ తుడిచేసుకుని ఆరిపోయిన తర్వాత ఇక్కడ ముచ్చుకు దగ్గర తీసేసుకోవాలి. ఇలాగా చూపిస్తా చూడండి, చాలా సింపుల్గా పెట్టుకోవచ్చు. ఆల్రెడీ మీకు నోరు ఊరిపోతుందని నాకు తెలుసు అండి, తిట్టుకుంటున్నారని. ఏం పర్లేదు కానీ వచ్చి చూసేయండి, ఫస్ట్ మీరు కూడా పెట్టేసుకుంది కానీ కాయొత్తాను. ఇదిగోండి ఇలాగా ఈ మధ్యలోది ఈ జీడి తీసేసుకోవాలి. ఇది ఇగో అంతే తీసుకోవాలి, మరి ఇదంతా కోసేయకూడదు. ఓకే, ఇలా తీసేసుకుని అప్పుడు రెడీ చేసుకుని పెట్టుకోవాలి. 2-3 కాయలే కదా, మామూలుగా ఎక్కువ క్వాంటిటీలో పెట్టాలంటే ఆల్రెడీ మన ఛానల్లో 3-4 ఆవకాయ పచ్చళ్ళు ఉన్నాయన్నమాట. చూడండి, నేను ఇవి కత్తిపెట్టకే కోస్తున్నానండి. అలా తీసి చూద్దాం. జీడు టెంక కట్టదు కాబట్టి పర్లేదు. ఇదిగోండి ఆల్రెడీ టెంక కట్టేసిందండి కాయ అయితే. ఇది ఇంకా అసలు టెంక కట్టలేదేమో అనుకున్నాను నేను. ఇదిగో చూడండి, టెంక కట్టలేదే. టెంక కట్టింది కానీ కొద్దిగా లైట్గా లేతగా ఉంది. ఇది ఈ మరి పెద్ద ముక్కలు కోసుకోకూడదు, కొద్దిగా చిన్న ముక్కలే ఉండాలి. వారం రోజులు కూడా రాదండి పచ్చడి ఇప్పుడు పెట్టామంటే. ఇది పొర ఉంటే వచ్చేస్తుంది, లైట్గా ఉందంతే, ఎక్కువ లేదు దీనికి. ఇదిగోండి మొక్కలు నేను ఈ గిన్నె తీసుకున్నాను. ఈ గిన్నెతో 2 గిన్నెలు మొక్కలు అవుతాయి అన్నమాట. ఎందుకంటే 4 గిన్నెల కింద అన్నా చూసుకోవచ్చు, లేదంటే 2 గిన్నెల కింద అన్నా కొలత పెట్టుకోవచ్చు. ఈరోజు నేను 2 గిన్నెల కొలతతోటి మొక్కలు మీకు చూపిస్తున్నాను. ఒక 2 ముక్కలు ఎక్కువ వచ్చేయండి అంతే 2 గిన్నెలకి. ఇదిగో అయితే ఈ 2 గిన్నెల ముక్కలకి ఎంత వేసుకోవాలి, ఉప్పు, కారం, ఆవు పిండి, నూనె నేను చూపిస్తాను మీకు. ఇదిగోండి ఆవు పిండి మనం 2 కప్పులు మామిడికాయ ముక్కలు వేసుకుంటున్నాం కదా, అదే కప్పుతోటి 1 కప్పుతోటి ఆవు పిండి, ఉప్పు, కారం 3 సమానంగా 1 కప్పు నిండాలన్నమాట. అలాగే వేసుకోవాలి. ఇప్పుడు ఆవు పిండి వేసాను కదా, ఇందులోనే ఉప్పు కూడా వేసేస్తాను. సరిపోకపోతే మీకు అందాజుగా మామూలుగా సింపుల్గా చూపిస్తున్నానండి అంతే. ఇదిగోండి ఉప్పు, పులుపు ఉంటుంది కాబట్టి ఉప్పు పడుతుంది, అలానే ఎక్కువ వేసేయకండి, కావాలంటే చూసుకుని వేసుకుంది. కానీ ఇక కారం 3 కలిపింది ఒక వంతు అనమాట. ఇప్పుడు ఎక్కువ క్వాంటిటీలో పచ్చళ్ళకి అనుకోండి, అప్పుడు మీకు కొలతలు వేరేగా నీట్గా ఇంకా చెప్తాను అనమాట. ఇవి 3 కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇవి 3 ఇలా కలిపేసుకుని మెంతులు తీసుకురా. నేను ఒక ఇన్ని మెంతులు వేసుకోండి, ఎందుకంటే ఆల్రెడీ వేసాను అందులో, నేను మర్చిపోయి చూసుకోకుండాను, అందుకని చూపిస్తున్నాను. నెక్స్ట్ మీకు ఎల్లుల్లిపాయలు చితకొట్టేసి వేసానండి, పొట్టు తీసేసి. మామూలుగా ఒక 2-3 రోజులకే కాబట్టి ఊరు మనకి, ఎందుకంటే పొట్టుతో పాటు వేసేస్తాను. మనకి 4 రోజులు వారం రోజులు కూడా రాదండి ఈ పచ్చడి అయితే, అందుకని అనమాట. ఇలాగ కొద్దిగా దంచేసి వేస్తాను పొట్టు తీసేసి, ఒక 4 ఎల్లుల్లిపాయలు అనమాట. ఇప్పుడు వీటిని ఇలాగ ముక్కకి ఫస్ట్ ఉప్పు, కారం ఇలాంతా పట్టించేద్దాం. ఒక కప్పుకి 2 కప్పులు మామిడికాయ ముక్కలకి 1 కప్పులో 1/2 వంతు అనమాట. 1/2 వంతు కప్పుకి కొంచెం తక్కువ వేస్తున్నాను నూనె అయితేని. సరిపోకపోతే కొద్దిగా వేసుకుంది. కానీ వేడిశనగ నూనె అండి, కాసిన నూనె కాదు, పచ్చి నూనె అనమాట, కాయక్కర్లేదు. ఇదిగోండి అంతా ఇలాగ జాడీలో పెట్టేస్తానండి. పెట్టేసి మీకు 3వ రోజు చూపిస్తాను అనమాట. 3వ రోజు ఒకసారి ఎలా ఊరిందో చూపించి అప్పుడు నూనె అది పడితే మీకు వేయాలో వద్దని నేను అప్పుడు చూపిస్తాను మీకు నేను, సరేనా? ఇదిగోండి ఇలా కరెక్ట్గా ఈ జాడీ నిండా వచ్చిందనమాట. ఇక మూత పెట్టేసుకుందాం, ఎల్లుండి చూపిస్తాను మీకు నేను. ఇదిగోండి ఆవకాయ, ఇదిగో చూపిస్తాను చూడండి, జాడీ లేదు ఫస్ట్. సరే చూడండి, ఇలా వేసేసుకుందాం.
మనం ఆయిల్ వేసేటప్పుడు ఒక గిన్నెకి కొంచెం పావంతు తగ్గించి వేసామన్నమాట. ముప్పావంతు వేసాం కదా, మిగతా పావంతు కూడా వేసేస్తున్నానండి. కరెక్ట్గా సరిపోద్ది. మీరు వేసుకున్నప్పుడు ఒక గిన్నె వేసేసుకోండి. ఏమైనా తక్కువ పడితే కాంత కలుపుకోవచ్చు, కానీ సరిపోతుంది యాక్చువల్లీ కరెక్ట్గాను ఒక గిన్నె వేసేసుకుంటేని. ఈ పచ్చడి ఎన్ని రోజులు వస్తుందండి? మహా అంటే ఒక 4 రోజులు వస్తుంది అంతే. అదే ఇంకా 4-5 ఎక్కువ ఉన్న వాళ్ళ ఇంట్లో అయితేని 2 రోజులే వస్తుంది ఈ పచ్చడి. అవునా కాదు చెప్పండి? ఎక్కువ నిల్వ ఉండడం అవసరం లేదు కాబట్టి ఎక్కువ పెట్టక్కర్లేదు, అంటే ఎక్కువ ఆయిల్ వేయక్కర్లేదు. ఇప్పుడు ఇది ఇంకొక నిమిషం అయితే పైకి తేరుకుంటుంది అనమాట. కొంచెం సరిపోతుంది ఆయిల్, ఎందుకని ఎక్కువ అవసరం లేదు. ఓకేనా? పచ్చడి అయితే చూసానండి, ఉప్పు అది సరిపోయింది. ఇక ఆయిల్ కూడా వేసాను చూడండి, ఇక ఎలా తేరుకుంటుందో చూడు నూనె. ఇదిగో సరిపోతుంది. అంటే మనం కలుపుతున్నప్పుడు, ఇప్పుడు మళ్ళీ కలిపి చూపిస్తాను చూడండి. ఇదిగో ఇదిగో మనం కలుపుతున్నప్పుడు ఆయిల్ లేనట్టే ఉంటుంది. ఒకవేళ మనం పచ్చడి నిలవ పచ్చళ్ళు అయితే సంవత్సరాల కొద్ది పెట్టుకునే పచ్చడికి ఆ కొలత అంతా కొంచెం తీరు ఉంటుంది, వేరే ఉంటుంది అనమాట. నూనె అది ఎక్కువ వేసుకోవాలి. జాడీలో పెట్టేస్తున్నానండి మళ్ళీ పచ్చడి ఇది. ఆహా, కొత్త ఆవకాయ అండి, కొత్త ఆవకాయ, వేడి అన్నం, కొత్త ఆవకాయ ఎలా ఉంటుంది చెప్పండి? వాసన కూడా ఇలాగా మంచి వాసన వచ్చేస్తుంది, నోట్లో నీళ్ళు ఊరిపోయేలాగా. ఇలా పెట్టుకుని ఇదిగోండి, ముద్దకి ఒక చిన్న ముక్క, మనకు మామిడికాయ ముక్క పెట్టుకుంటే ఇంకా పొలపలుగా భలే ఉంటుంది కదా. అది కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను. ఫస్ట్ నోరు ఊరిపోతుంది, ఎందుకో తెలుసా? మామిడికాయ ముక్క తినేద్దాన్ని. నా ఎదురుకుండా మరేంటి తెగ తిట్టుకుంటుంది. శుభ్రంగా తింటాను. ఎంత దుర్మార్గురాలు కాకపోతే ఎంత ఈటుగా చేసుకుని తింటాను అసలు. ఎందుకో తెలుసా? మరేను వాళ్ళు ఏంటది ఉగాది వరకు మామిడికాయ తినరండి. ఉగాది రోజు పచ్చడి చేస్తారు కదా, ఆ తర్వాతే మామిడికాయ తింటారు. ఈలోపు మేము ఎన్నిసార్లు తినేస్తామో మామిడికాయలు. మాకైతే లేదు అలా ఉగాది వరకు తినకూడదని. రేణు వాళ్ళ సైడ్, శ్రీకాకుళం సైడ్ ఉందంట, మరి మీకు కూడా ఉందా? తెచ్చారా ఇంకా? కరకరలాడుతుంది, పుల్లగా ఉంది, బాగుంది అంటారు. పచ్చడి మాత్రం చాలా బాగుంది. ఆవకాయ పచ్చడి బాగోక ఎలా ఉంటుంది, కారంగా సూపర్గా ఉంది పచ్చడి. ఉన్న పచ్చళ్ళల్లో ఒక ముద్ద నీకని పెడతావు, ఆవకాయ పెట్టినప్పుడు మాత్రం నీకు మాత్రమే పెట్టుకుంటావు. మరి తినరండి, ఏం చేయని చెప్పండి? తర్వాత పెట్టచ్చు కదా, ఇప్పుడే పెట్టేయాలంటే. మా అత్తయ్య వచ్చింది, కాయలు పట్టుకొచ్చి పెట్టేశాను. మరి మీ అత్తయ్య రాకముందు కూడా పోయినసారి అలాగే పెట్టినావు, అప్పుడు కాయలు దొరికి పెట్టేశాను. మరి నిజంగా ఆవకాయ పచ్చడికి కారంగా ఎలా ఉంటే బాగుంటుంది కదా, మండిపోతుంది నాలుక. ఈ కారం కూడా ఏంటంటే ఇంకొక వారం రోజులకి పులుపు దిగుద్ది, అప్పుడు కారం సరిపోద్ది. ఇప్పుడు కొత్త పచ్చడి కాబట్టి కారంగా ఉంటుంది అనమాట. మామూలుగా అప్పట్లో అయితే ఎనపూస వేసుకుని తినేవారు ఆవకాయ పచ్చడిలో. నాకు నెయ్యి ఎనపూస దిగవన్నమాట, అందుకని వేసుకోను నేను. ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకుంటారండి, చాలా బాగుంటుందని మాత్రం తెలుసు. పచ్చడి అయితే బాగుందండి, నన్ను తిట్టుకోకండి. ఈజీగా పెట్టేసుకోవచ్చు కప్పు కొలతలతో కూడాను. మరి ఇంకెందుకు ఆలస్యం? మరి మా వీడియో నచ్చిందా? మా వీడియో నచ్చితే ఒక మామిడికాయ పచ్చడి కోసమైనా ఒక లైక్ చేయండి. ఫస్ట్ లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఆల్ ఆప్షన్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేశారంటే మా వీడియోస్ అన్ని నోటిఫికేషన్ వస్తాయి. ఇంకెందుకు ఆలస్యం? మళ్ళీ వచ్చే వీడియోలో ఒక మంచి రెసిపీ తోటి మళ్ళీ కలుసుకుందామండి. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.